హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సైబర్ సతీష్. ఈ వీడియో ఎంటర్‌ప్రెన్యూర్స్ వర్సెస్ ఎంప్లాయీస్ గురించి. మీ జీవితాన్ని మార్చే నిజం చివరి వరకు తప్పకుండా చూడండి. ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా విషయాల్లో కొంచెం తెలుసుకొని ఉంటారు. ఎంప్లాయీస్ ఒకే విషయంలో చాలా లోతుగా తెలుసుకొని ఉంటారు. ఈ చిన్న తేడా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అతను ఒక మల్టీ స్కిల్డ్ వ్యక్తి. అతనికి అన్ని విషయాల్లో పూర్తి మాస్టరీ ఉండకపోయినా చాలా విషయాల మీద క్లారిటీ ఉంటుంది. మార్కెటింగ్ ఎలా చేయాలి, మనీ ఎలా మేనేజ్ చేయాలి, సేల్స్ ఎలా పెంచాలి, టీమ్ని ఎలా లీడ్ చేయాలి, కస్టమర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటివన్నీ తెలుసన్నమాట. ఉదాహరణకు ఒక బిజినెస్ ఓనర్ కోడింగ్లో ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, కానీ అతనికి తెలుసు ఏ ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా సేల్ చేయాలి, బిజినెస్ని ఎలా గ్రో చేయాలి, ఇలాంటివన్నీ తెలుసు. అందుకే అతను లీడర్ అవుతున్నాడు. ఎంప్లాయీ అంటే అతను ఒక స్పెషలిస్ట్. ఒకే ఒక స్కిల్లో చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కోడింగ్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. టీచర్కి ఒక సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంటుంది. అకౌంటెంట్కి ఫైనాన్స్లో నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఒక డెవలపర్కి కోడింగ్ బాగా వచ్చి ఉంటుంది, కానీ మార్కెటింగ్ ఎలా చేయాలి, క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, ఇవి తెలియకపోవచ్చు. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి అంటే ఎంటర్‌ప్రెన్యూర్ వివిధ విషయాలపై నాలెడ్జ్, విజన్, ఎంప్లాయీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటివన్నీ తెలిసి ఉంటుందన్నమాట. ఇద్దరు తమ తమ పొజిషన్స్లో గొప్పవాళ్లే. అయితే ముందు ఒక ఎంప్లాయీగా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసి వేరే విషయాల మీద కూడా అవగాహన పెంచుకొని ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా అయితే మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా మార్కెట్లో రాణించగలుగుతారు. మీ నెట్వర్క్ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈ విషయాలు తెలుసుకున్నట్టయితే మీరు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు.